చూసుకో, ఆస్తి కోసం ఏదైనా చేయొచ్చు అని ఈయన హెచ్చరిస్తున్నాడు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి. ఎందుకు ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది? అదే అంటే ఇక్కడ ఈమె ఈ నియోజకవర్గాన్ని తిరిగినప్పుడల్లా ప్రసన్న కుమార్ రెడ్డిని కార్నర్ చేస్తుంది. ఈమె తిరిగినప్పుడు ఏం చేస్తుందంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇవి ఉంటాయి కదా, ఇదివరకు రోడ్లు కూడా వెళ్ళేది, రోడ్లు వేసారు కదా, వేసిన చోట్ల వెళ్ళి ఇదిగో మేము వచ్చి చేసామని చెప్తోంది. చెప్పినప్పుడు ఈ అక్కడ ఉన్నటువంటి సాధారణంగా ఇప్పుడు ప్రెస్ ఎట్లాగా ఉంటారు, లోకల్గా సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేసి మిగతా వాళ్ళని డిస్కరేజ్ చేయడం చాలా రోజుల నుంచి జరుగుతుంది మీడియాలో, మీకు తెలుసు. దాంతో ఏమవుతుంది, నా ప్రసన్న కుమార్ రెడ్డికి అభిమానంగా ఉండే జర్నలిస్టులు ఎక్కువ ఉన్నారు, అందరూ అని చెప్పను, ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇప్పుడు తగ్గిన వాళ్ళల్లో ఇతని తరపున మనుషులు క్వశ్చన్ చేస్తున్నారు, లేదా ఇతన్ని ఎలర్ట్ చేశారు. ఇతను దానికి కౌంటర్గా ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు నల్లపరెడ్డి, జగన్ టైంలో 90-100 కోట్ల రూపాయలు ఆయన చేత మేము కేటాయింపు చేసుకుని ఆ పనులు మేము స్టార్ట్ చేస్తే ఈవిడొచ్చి ఇనాగరేషన్ చేస్తుంది, అది చేసి నాదే అని చెప్పుకుంటోంది, పాపం రాజకీయ అవగాహన లేదు, రాజకీయం తెలియదు, ఇట్లా మాట్లాడుతోంది అనేటువంటి విమర్శ చేశాడు అతను. దానికి కౌంటర్ ఏం చేయొచ్చు, కనుక్కుని అధికారుల్ని అదేమన్నా జగన్ టైంలో ప్రారంభించారా, శంకుస్థాపన చేసింది నిజమా కాదా, అప్పుడు ఎంత ఇచ్చారు అనేది చెప్తా. ఆయన చెప్పింది నిజమే, కాకపోతే 10 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తే మేము 90 కోట్లు పెట్టి పూర్తి చేస్తే ఇంకో 80 కోట్లు మేము